దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మంచిది. ఈనాటి వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వాక్యం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన మీ ప్రశస్తమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకుంటున్నాను. రాత్రి సమయంలో ప్రభువా, నీ ఉన్నతమైన కృప చేత మమ్మల్ని ఏర్పరచుకొని నీ నీతి రాజ్యానికి వారసులుగా సిద్ధపరుస్తూ మరొక దినం మాకు ఆయుష్నిచ్చి నీ సన్నిధిలో గడపడానికి మీరు అనుగ్రహించిన ఈ కృప కలిగిన జీవితాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభు. మాకంటే ముందు ఎంతోమంది దాటిపోయారు. మేము యోగ్యులమని కాదు, కానీ ఇంకనూ భూమి మీద మేము సరి చేసుకోవలసినవి, సిద్ధపరచుకోవలసినవి, ఇంకనూ ఎన్నో విషయాల్లో మేము ఆత్మీయ ఎదుగుదలలో నా తండ్రి రూపాంతరపరచబడవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సరి చేసుకోవడానికి రాత్రి మాకు మంచి సదావకాశం మీరు అనుగ్రహించి ఉండగా ఈ అవకాశాన్ని ప్రభా సద్వినియోగం చేసుకున్నట్లుగా నీ పునరుద్ధానపు శక్తితో మమ్మల్ని నింపండి. నీ పునరుద్ధానపు బలముతో మమ్మల్ని అభిషేకించండి నాయన. అయా, నీ దాసునైనా నేను నీ సన్నిధిలో నిలబడుచుండగా ప్రభా, అయా నా నోటిని బోరుగా మార్చుకోండి. నీ ఏడంతల ఆత్మ అభిషేకం ఉండి ఈ రాత్రి కావాల్సిన నీ ఆత్మ నడిపింపు నాకు దయచేసి మీరున్న ప్రతి బిడ్డ యొక్క హృదయంతో మీరు మాట్లాడి నామానికి మహిమ తెచ్చుకోమని, రావాల్సిన బిడ్డలు నడిపించండి. ఉన్న బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా బలపరచమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. కీర్తన గ్రంథం 56వ అధ్యాయంలో అంటున్న వాక్యం ఏంటంటే, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలలో కనబడును కదా. దావీదు యొక్క విశ్వాసము మనకి ఈ వాక్యంలో కనబడుతుంది. దావీదు యొక్క విశ్వాసము ఈ వాక్యంలో కనబడుతుంది. ఏంటి అతని విశ్వాసం అంటే, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పరుగుట, నేను సంచరించుట సమస్తాన్ని నువ్వు ఎరిగిన దేవుడవు. అదేవిధంగా నేను మనవి చేయుట, కన్నీరు విడిచుట, నా స్థితి అంతా కూడా నువ్వు ఎరిగిన దేవుడు. ఎందుకంటే నువ్వు అంతరంగాల్ని ఎరిగిన దేవుడవు. కాబట్టి నా సంచారాలు నువ్వు ఎరిగి ఉన్నావు, నా కన్నీళ్ళన్నీ కూడా నీ బుడ్డిలో దాచుకొని ఉన్నావు. రెండోది, నీ కవిలలో, నీ పుస్తకములలో అది భద్రంగా రాచుకొని ఉన్నావు. రైతులా, ఇది దావీదు యొక్క విశ్వాసం. ఈ విశ్వాసమే దావీదు జీవితంలో అనేకమైన మేళ్లు పొందుకోవడానికి కారణమైంది. ఈరోజున మనం కూడా విశ్వాసంలో కొనసాగుతున్న మనం కూడా అనేకమైన దేవుని మహిమకరమైన మేళ్లు మనం పొందాలంటే మనకున్న విశ్వాసము, మనకున్న నిరీక్షణ సడలిపోకుండా ఎప్పుడైతే దైవ చిత్తానుసరమైన దుఃఖాన్ని మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా మనము కూడా అధికమైన మేళ్లు పొందుతాం. దేవుడు అంటున్నాడు కదా రోమపత్రికలో, నన్ను ప్రేమించిన వారికి, అనగా నేను నా సంకల్పం చొప్పున పిలుచుకున్న వారికి మేలు కలుగునట్లుగా సమస్తమును సమకూడి జరిగించుచూ ఉన్నాను. ఎవరికంట? ప్రేమించిన వారికి. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరు ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించేవారంట దేవుని సంకల్పం చొప్పున పిలుచుకున్న వారైతేనే దేవుని ప్రేమిస్తారు. కాబట్టి ఈ రాత్రి మనం అందరం దేవుని పిలుపులో ఉన్నవారం కనుక, ఆయన మనం అందరం ప్రేమిస్తున్నాం కనుక, ఆయన సంకల్పం చొప్పున మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక, మన జీవితాల్లో మేలైతే ఏదైతే అవసరంగా ఉందో ఆ ప్రతి మేలుని మన జీవితాల్లో నెరవేర్చడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. అది భూ సంబంధమైన మేలు కానీ, పర సంబంధమైన మేలు కానీ, అది ఏ మేలైనా సరే సమస్తము మేలు కలుగునట్టే. సమస్తము అనే దానిలో మన జీవితకాలం పుట్టిన నాటి నుండి చనిపోయే దినం వరకు ఉన్న దినాల్లో ఏ దినానికి ఏ మేలైతే అవసరం ఉందో సమస్తము
ఆయనలో భద్రపరుచుకొని ఉన్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు, దాన్ని నెరవేర్చడానికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ సంగతి తెలుసుకున్న మనం కూడా మన సంచారాలు దేవుడు లెక్కిస్తున్నాడు, మన కన్నీళ్ళని ఆయన గుడిలో దాచుకుంటున్నాడని నమ్మాలి. నమ్మితేనే దేవుని మహిమను మనం చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు లేదంటే యోధా ప్రజలు బబులోను చెరకెళ్ళారు. యోధా ప్రజలు బబులోను చెరకెళ్ళిన నాడు 70 సంవత్సరాలు మీరు బబులోను చెరలో ఉంటారు అని చెప్పి యోధా ప్రజలతో దేవుడు ఇర్మియా ద్వారా బయలుపరిచిన వాక్యం నెరవేర్చబడినట్లుగా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు ముగింపు కాలం దగ్గర పడుతుండగా అప్పటి కాలంలో ఉన్నటువంటి జకర్యాకు దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షత జరిగింది. జకర్యాకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత జరిగింది. ఒకే సంవత్సరంలో 3 సార్లు ప్రత్యక్షత వస్తుంది. ఒకే సంవత్సరంలో. ఒకసారి మనము జకర్యా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో అది మనం చూడగలుగుతాం. మొదటి అధ్యాయము మొదటి వచనములో ఒకసారి, తర్వాత 7వ వచనములో మొదటి అధ్యాయము 7వ వచనములో రెండోసారి, 3వ ప్రత్యక్షత ఎప్పుడయ్యా అంటే 19వ వచనంలో 3సారి ఆ ప్రత్యక్షత కలిగింది. ఒకే టైంలో 3 సార్లు ప్రత్యక్షత వచ్చింది ఒకే సంవత్సరంలో. మొదటి ప్రత్యక్షతలో దర్యావేషు ఏలుబడి చేస్తున్నాడు. ఆ దర్యావేషు ఏలుబడి చేసే సంవత్సరం, 2వ సంవత్సరం 8వ నెలలో అతనికి దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడి దైవవాక్కు బయలుపరచబడుతుంది. ఏంటంటే, నువ్వు వెళ్ళి ఈ ప్రజలతో చెప్పు, ఏమనంటే, మీరు నా వైపు తిరిగిన ఎడలా, నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడని ఈ యోధా ప్రజలతో చెప్పు అన్నాడు. అంటే వీళ్ళు వాళ్ళ సంచారాలు దేవుడు చూడతలేదు అనుకుంటున్నారు. వారి కన్నీళ్ళు, వారి యొక్క వేదన దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు యోధా ప్రజలు. అందరు కాదు, కొందరే. యోధా ప్రజలందరూ కూడా మ్యాక్సిమం చాలా మంది దేవుణ్ణి మర్చిపోయారు. 3వ జనరేషన్ వచ్చింది. ఆ 3వ జనరేషన్కి వెళ్ళి వాళ్ళ పిల్లలు అందరూ కూడా మెల్లిగా ఎవరికో పెద్దలుగా ఉన్న వాళ్ళకి, లేకపోతే తల్లిదండ్రులు ఆ దేవుని యొక్క చిత్తాన్ని గురండి, బబులోని చెర గురండి, వాళ్ళ దేవుడు ఎవరు, ఎందుకు ఈ చెరకు వచ్చామనే సంగతులు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుకుంటే వాళ్ళకు మాత్రమే ఆ దేవుని గురించి తెలుసు. కానీ మిగతా అందరికీ తెలీదు. చాలా మంది మర్చిపోయారు దేవుణ్ణి. మర్చిపోయిన దేవుడు ఏం చేస్తాడంటే తన వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. 75 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ తిరిగి మరలా యెరూషలేము తీసుకొస్తాను అని చెప్పి దేవుడు చేసిన వాగ్దానం ఆయన మైండ్లో ఎప్పుడు కూడా అలాగనే ఉంది. అయితే ఇక్కడ దేవుడి యొక్క ప్రత్యక్షత ఈ జకర్యాకు వచ్చినప్పుడు జకర్యాతో దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరగట్లా, ఇప్పుడు కూడా ఆ యెరూషలేములో ఉన్నట్లుగానే మీరు ఇక్కడ కూడా అన్ని జనుల మధ్య అంతే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఓ జకర్యా, నువ్వు వెళ్ళి వాళ్ళతో మొట్టమొదటిగా చెప్పు, ఏమంటే, మీరు నా తట్టు తిరగండి, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను. తట్టు తిరగడం అంటే దేవుడు యెహోవా దేవుడని వాళ్ళకి తెలుసు, కొంతమంది తెలుసు. కానీ ఆయన యొక్క చిత్తానుసారంగా నడవటం అనే దానిలో విషయం వచ్చేలేకే తప్పిపోతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో బాగా అలవాటు పడిపోయారు. బబులోనులో బాగా అలవాటు పడిపోయారు. బబులోనులో బాగా ఆ వ్యాపారాలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి ఏది కావాలంటే అది బబులోను యొక్క దేశంలో సమస్తం ఉంది. కాబట్టి దానికి అలవాటు పడిపోయారు. ఇంకా దానిలో పడి కొనసాగుతున్నారు జీవితంలో. కానీ దేవుని తట్టు తిరగటం అనేది మర్చిపోయారు. దేవుని ఆజ్ఞలను మర్చిపోయారు, దేవుని కట్టడలను మర్చిపోయారు, దేవుని యొక్క విధులను మర్చిపోతున్నారు. అందుకని జకర్యాకు ప్రత్యక్షమైన దేవుని వాక్యం ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. మీ పితరులకి నేను ఆల్రెడీ బయలుపరిచాను, కానీ వాళ్ళు వినలేదు. నా యొక్క సేవకులను, నా ప్రవక్తలను పెందల కాడిని లేపి వారిని పంపించి వాళ్ళతో బోధించినప్పటికీ కూడా వారు వినలేదు. అయినా సరే నా వాగ్దానం ఏది నిరర్థం కాలేదు, నేను చెప్పిన మాట ఏది వ్యర్థం కాలేదు, అన్నీ నెరవేర్చబడినాయి. కాబట్టి ఇప్పుడు కూడా మీరు కనుక నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని మొదటి ప్రత్యక్షతలో దేవుడు ఆ వ్యక్తికి జకర్యాకి ప్రత్యక్షపరిచాడు, తెలియపరిచాడు. అది వెళ్ళి జకర్యా అందరికీ చెప్పాడు, కానీ ఎవరు విని అన్నట్టుగా వదిలేశారు. మరలా 11వ నెల అదే సంవత్సరంలో
దర్యావేషు ఏలుబడి చేస్తున్న 2వ సంవత్సరంలోనే 11వ నెల, సెబాటు అనే నెల 11వ నెలలో మరలా రెండోసారి ప్రత్యక్షమైన దేవుని వాక్కు ఈ యొక్క జకర్యా ప్రత్యక్షమైనప్పుడు ఈసారి దేవదూత ప్రత్యక్షమయ్యాడు. దేవదూత ప్రత్యక్షమైతే దేవదూత ఒక మంచి గుర్రం ఎక్కి వచ్చాడు ఈ జకర్యా దగ్గరికి. వచ్చినప్పుడు ఈయన వెళ్ళి ఎక్కడున్నాడంటే ఒక గొంజి చెట్టును అడ్డం చేసుకొని, గొంజి చెట్టు వెనక దాక్కొని, అంటే దాక్కోవడం కాదు, నిలబడి ఉన్నాడు. నిలబడి ఉన్నప్పుడు ఈ ప్రత్యక్షత చూస్తున్నాడు. ఆయన చూస్తానే ఉన్నాడు, దూతను చూస్తున్నాడు, గుర్రాన్ని చూస్తున్నాడు. చూస్తా ఉండగానే ఆ దూత ఈయనతో మాట్లాడుతున్నాడు. ఈయనతో మాట్లాడే సమయానికి మళ్ళీ వెంటనే కొన్ని గుర్రాలు వచ్చినాయి అక్కడికి. కొన్ని ఏమో తెల్లని గుర్రాలు, కొన్ని ఏమో ఎర్రని గుర్రాలు, మరికొన్ని ఏమో మచ్చలు కలిగిన గుర్రాలు వస్తే ఆశ్చర్యపోతున్నాడు ఈ జకర్యా. ఆశ్చర్యపోయి దేవదూతను అడుగుతున్నాడు, ఏంటయ్యా దీని అర్థం ఏంటి, ఈ గుర్రాలు ఏంటి, పరిస్థితులు ఏంటి అని చెప్పి దేవదూతని అడుగుతుంటే, ఈలోపు దేవదూత మాట్లాడబోయే లోపు గుర్రాలు కల్పించుకొని మాట్లాడుతున్నాయి. ఏమనంటే, మేము ఈ భూలోకం అంతటిని కూడా సంచారం చేయటకు, ఈ భూమి అంతటిని కూడా తిరిగి మేము ఇక్కడికి వచ్చాం. మేము భూమి అంతా తిరిగి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అందరూ కూడా ఏ బాధ లేకుండా నిమ్మలంగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? నిమ్మలంగా ఉన్నారు. ఎవరు వాళ్ళంటే ప్రత్యేకంగా ఆ యూదుల గురించి చెప్తుంది వాక్యం. అక్కడ ఉన్నటువంటి బబులోనులో ఉన్నటువంటి ప్రజల గురించి చెప్తుంది. వాళ్ళకి ఏ దిగులు లేదు, ఏ చింత లేదయ్యా, అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నారు, ఆయుధ బతికేస్తున్నారు అన్నట్టు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్తున్నాడో జకర్యా వింటానే ఉన్నాడు. బాధ అనేది ఎవరికి కలిగిందంటే దేవదూతలు కలిగింది. అందరు నిమ్మలంగా ఉండడం ఏంటి? బబులోని చెరలో ఉండి కూడా, బంధకాల్లో ఉండి కూడా ఏమాత్రం విశ్వాసం నిరీక్షణ లేకుండా ఎందుకు వీళ్ళు బతుకుతున్నారు? వీళ్ళ సంగతి అట్ట పెడితే, నీవు ఈ 70 సంవత్సరాలు ఈ యొక్క బబులోని చెరలో ఉన్న యోధా ప్రజలందరినీ కూడా 70 సంవత్సరాల తర్వాత విడిపిస్తానన్నావు కదా, ఆ వాగ్దానం ఏమైపోయిందయ్యా? ఈ ప్రజల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవని దేవదూతే దేవునితో మొరపెడుతున్నాడు. జకర్యా మొరపెట్టట్లా, దేవదూత మొరపెడుతున్నాడు. అంటే దేవదూత చేసిన మొర కూడా దేవుడు వింటున్నాడు. ఆయన దుఃఖాన్ని, ఆయన కన్నీళ్ళని కూడా గుడ్లో దాచుకుంటున్నాడు. దాచుకొని అతనికి సమాధానం ఇస్తున్నాడు దేవుడు. ఏమన్నాడంటే, మనం 13వ వాక్యం 1వ అధ్యాయం 13వ వాక్యం చదివితే అక్కడ అంటాడు, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఏం చెప్తున్నాడంటే, ఆదరణ అయిన మధురమైన వచనాలతో ఉత్తరం ఇస్తున్నాడు. ఏం మాటలంట? ఆదరణకరమైన మాటలు, రెండోది మధురమైన మాటలు. ఆదరణకరమైనవి, మధురమైనవి. ఆదరణ అంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని కొంచెం ఆదరిస్తే మనం జీవితాంతరం జ్ఞాపకం పెట్టుకుంటాం. అలాగా వాళ్ళ భవిష్యత్తు కాలంలో మూడు తరాలలో బంధకాల్లో ఉండిపోయి భయంకరమైనటువంటి ఆ లోక సంబంధమైన విధానంలో కొనసాగుతూ నిమ్మలంగా ఉండి దేవుణ్ణి అనుసరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కానీ వాళ్ళకి శ్రమే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారంటే బానిసలుగా ఉన్నారు, స్వతంత్రత లేదు, బంధకాల్లో ఉన్నారు. స్వతంత్రంగా ఏ పని చేయాలన్నా కుదరదు అక్కడ. అలాంటి స్వతంత్రం లేని దేశంలో ఉండి కూడా నిమ్మలంగా ఎలా ఉంటున్నారు వీళ్ళు? మనం కూడా అంతే. మనం ఇప్పుడు ప్రపంచ పరిస్థితులను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే, ఆ సందర్భం చూసినప్పుడు, లేదా యుద్ధం చూసినప్పుడు, లేకపోతే పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం కలవరపడతాము. తర్వాత మళ్ళీ యాజిటీజ్గా మనం పనుల్లో కొనసాగుతూ ఉంటాం. దీని వెనక దేవుడు దాచిన మేలేంటి? ఈ విషయంలో నా పట్ల దేవుని చిత్తం ఏంటి అనేటువంటి ఆలోచన మనం ఆ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్న తర్వాత మెల్లిగా దాని గురించి మర్చిపోతూ ఉంటాం. యాజిటీజ్గా వీళ్ళు కూడా అలాగనే ఉన్నారు. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మధురమైన వచనాలతో, ఆదరణకరమైన మాటలతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నేను యెరూషలేము విషయంలోనూ సియోను విషయంలోనూ అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాను. నేను మిమ్మల్ని మర్చిపోలా. ఈరోజు మనం ఏ బంధకాల్లో ఉన్నా, ఏ చెరల్లో ఉన్నా, ఏ భయంకరమైన ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా
దేవుడిని మనం ప్రేమిస్తున్నాము. మనకంటే ముందుగా దేవుడు మనల్ని ప్రేమించి ఏర్పరచుకున్నాడు కనుక ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోతాడు. మర్చిపోతాడా? మర్చిపో. కనుక అక్కడ అన్నాడు, నేను యెరూషలేము విషయంలో, సీయోను విషయంలో అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాను. అధికమైన ఆసక్తి, ఆసక్తి కాదు, అధికమైన ఆసక్తి. మన పట్ల దేవుడు ఎంతో అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే ఆ ఆసక్తి ఆయన చిత్తానుసారంగా మలుచుకోవడానికి మనుషులను పిలుస్తుంటే మనుషులే తొందరపడి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. దేవుడి తట్టు తిరగలేకపోతున్నారు. దేవుడికి మాత్రం అధికమైన ఆసక్తి ఉంది ప్రతి ఒక్క వ్యక్తి పట్ల, ప్రతి మనిషి పట్ల. అందుకే అంటాడు కదా, 99 మంది నీతిమంతుల వలన కలిగే సంతోషం కంటే ఒక్క పాపి విషయంలో కలిగే సంతోషము నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటాడు. ఒక్క పాపి విషయంలో అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయనకు 99 మంది నీతిమంతులు ఉన్నా సరే ఆ 100 కూడా కావాలి. ఆ 100 ఎవడో కాదు, నేనే, నీవే, మనమే. భూమి మీద ఎన్నో సంఘాలు ఉండొచ్చు, ఆ సంఘాలన్నీ 99 లిస్టులో ఉండొచ్చు, కానీ ఆ ఒక్క సంఘం మనమే అయితే దేవుడు మన పట్ల కూడా ఒక మంచి అధికమైన ఆసక్తి కనపరుస్తూ ఆయన సన్నిధిలో మనల్ని సిద్ధపరిచి మనతో మాట్లాడుతున్నాడు. మీకు మేలు కలుగునట్లుగా నేను సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాను అంటున్నాడు. సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాను అంటున్నాడు. ఇక్కడ అంటాడు, సీయోను పట్ల నేను అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాను అని. రెండో మాటకు అంటాడు, నిమ్మలంగా ఉన్న జనుల మీద నేను బహుగా కోపించున్నాను. నేను కొంచెం కోప్పడగా కీడు చేయవలననే తాత్పర్యంతో వారందరూ కూడా ఏకమవుతున్నారా? ఎందుకయ్యా అలా ఉన్నాం? మారుమనసు పొందు, బాప్తిసం పొందు, లేకపోతే అన్యత్వ సహవాసానికి వెళ్ళగాక, లేకపోతే ఆ పని చేయగాక, లేకపోతే ఆ మార్గంలో వెళ్ళగాక అని మనం ఎవరితో చెప్పామనుకో, వాళ్ళు విన్నట్టే ఉంటారు, కానీ విన్నట్టుగా ఆ సందర్భంలో ఉంటారు, కానీ తర్వాత అవే వాళ్ళ వ్యక్తిగతమైన విధానంలోనే వారు నడుస్తూ ఉంటారు. ఇక్కడ ఇజ్రాయెల్ ఈ యోధా ప్రజలు కూడా అలాగనే ఉన్నారు. దేవునికి కోపం వస్తుంది వాళ్ళ మీద. 70 సంవత్సరాలు మిమ్మల్ని శిక్షించినా సరే మీరు ఏమాత్రం కూడా మీరు మనసు మార్చుకోకుండా ఉంటున్నారు అని కొంచెం కోప్పడగానే వాళ్ళందరూ ఏకమవుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా మార్చిపడ్డానికి, దేవునికి విరోధంగా మాట్లాడడానికి, ప్రవర్తించడానికి ఏకమవుతున్నారు. అయినా సరే, అలాంటి సందర్భం వచ్చినా సరే దేవుడు అంటున్నాడు, యెహోవా సెలవిస్తున్నది ఏమంటే, నేను వాత్సల్యము కలిగిన వాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. రైతులో ఏం కలిగి ఉన్నాడంట దేవుడు? వాత్సల్యం. వాత్సల్యం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 6వ వాక్యంలో ఉంటుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 6వ వాక్యంలో ఏమంటున్నాడు చూడండి. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. దేవుని వాత్సల్యం అలా ఉంటుంది. మనము ఎప్పుడైతే మన కన్నీటితో దేవుణ్ణి వేడుకుంటూ ఉంటామో, మనం దేవుని యొక్క మార్గంలో ఎలా మన విధానాలను సిద్ధపరచుకుంటూ సంచరిస్తూ ఉంటామో, ప్రతిదీ కూడా ఆయన బుద్ధిలో దాచుకుంటాడు. ప్రతిదీ కూడా ఆయన యొక్క బుక్కులో రాసుకుంటాడు, జీవ గ్రంథంలో రాసుకుంటాడు మన ప్రార్థన. ఎట్లాగంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి ఏదన్నా అనారోగ్యం వచ్చింది అనుకోండి, 1-2 రోజులు చూస్తాం, 3వ రోజు తగ్గట్లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే బ్లడ్ తీసుకొని టెస్ట్ చేయిస్తాడు. బ్లడ్ తీసుకున్నప్పుడు ఆ బ్లడ్ తీసుకొని సిరంజీలో తీసుకొని దాన్ని ఇంకో కంటైనర్లో పెట్టి దాన్ని తీసుకెళ్ళి మళ్ళా ల్యాబ్ టెక్నీషియన్ ఆ మిషన్లో పెట్టి దాన్ని కొంత టైము దాని లోపల ఉంచి దాన్ని ఎలా పరీక్షిస్తాడో, పరీక్షించిన తర్వాత అప్పుడు టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్లో ఏమొస్తుందంటే రిజల్ట్ వస్తుంది, ఏ రోగం ఉంది దానిలో, ఏ బలహీనత ఉందని. అప్పుడు ఏం చేస్తాడు, ఆ బలహీనతను గుర్తించిన తర్వాత ఆ బలహీనత తగినటువంటి రోగానికి తగిన మందు ఇస్తాడు డాక్టర్ గారు. యాజిటీజ్గా క్రీస్తు కూడా మన కన్నీళ్ళన్నీ ఆయన బుడ్లో దాచుకొని పరీక్షిస్తూ ఉంటాడు కొంతకాలం, కొంత సమయం. ఆ కొంత సమయం వరకు బ్లడ్ టెస్ట్ అయ్యి మెడిసిన్ వేసుకునే వరకు ఆ రోగం ఆ వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంటుందో, మన కన్నీళ్ళతో మనం
దేవుని దగ్గర మొరపెట్టిన మన కన్నీళ్ళు కూడా పరీక్షించే వరకు కూడా కొన్ని సమస్యలు మన మీద అలాగనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే పరీక్షింపబడి మెడిసిన్ వస్తుందో ఆ రోగం పోయినట్టుగా, ఎప్పుడైతే దేవుని దగ్గర మనకు సమాధానం వస్తుందో ఖచ్చితంగా ఆ సమాధానం వలన మనకు పట్టినటువంటి ప్రతి బంధకాలన్నీ తెంపబడతాయి. రైతులా ఖచ్చితంగా టెస్ట్ చేయబడాలి. అంటే దేవునిలో టెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. టెస్ట్ లేకుండా ఏమి ప్రయోజనం ఉండదు. అంటే పిల్లలు కూడా ఎగ్జామ్ పెడితేనే పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్. ఎగ్జామ్ లేకుండా ఎవరైనా పాస్ అవుతారా అంటే ఎవరిని కూడా అలౌ చేయరు. అలాగని ఇక్కడ దేవుడు కూడా మనం పాస్ అవ్వాలని కోరుకుంటున్నాడు. వీళ్ళని ఎందుకు బబులోని చెరకు పంపించాడంటే వాళ్ళని పాస్ చేయాలని. ఎలా పాస్ అవ్వాలంటే వాటి బంధకాల్లో ఉంచి దేవుడు ముందే చెప్పాడు, వీళ్ళని చంపాలంటే ఇక్కడే చంపేయచ్చాయా, అది నాకు ఇష్టం కాదు. ఇజ్రాయెల్ ప్రజల్ని నేను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను, వాగ్దానానికి వారసులు వీళ్ళు. ఇలాంటి వారిని నేను ఏమాత్రం సంహరించలేను. కాకపోతే వీళ్ళని తీసుకెళ్ళి కొన్ని రోజులు చెరలో పెడతాను. కొంతమంది పిల్లలు మాట వినలేదనుకో తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు. ఎందుకంటే అక్కడ టీచర్లు అయినా అక్కడైనా సరిగా ఉంటారని. ఆ టీచర్ల ద్వారా వాళ్ళ ద్వారా అయినా సక్రంగా వాళ్ళు బ్రతుకుతారని, ఒక క్రమం నేర్చుకుంటారు. అలాగనే దేవుడు కూడా తీసుకెళ్లి బబులోని చెరలో పెట్టాడే కానీ ఆయన మనసంతా అక్కడే సంచారం చేస్తాడు. బబులోని చెరలో ఉన్న యూదుల మీదే ఆయన యొక్క కనుదృష్టి నిలిపి ఉన్నాడు. కన్నీళ్లు గార్చే వారి ప్రార్థన వింటున్నాడు. వాళ్ళ కన్నీళ్ళన్నీ గుడ్లో దాచుకుంటున్నాడు. బబులోని చెరలో శోధింపబడుతున్న వారిని చూస్తున్నాడు. వారిని విడిపిస్తానే ఉన్నాడు. దానియేలు లాంటి వారిని విడిపిస్తానే ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి వారిని విడిపిస్తానే ఉన్నాడు. ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొర్దెకై లాంటి వాళ్ళని విడిపిస్తానే ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే కన్నీళ్లతో దేవుణ్ణి వెతుకుతున్నారు కాబట్టి వాళ్ళ కన్నీళ్ళ ద్వారా అక్కడున్న యూదులందరికీ విడుదల కలగాలి. కనుక వాళ్ళు కన్నీళ్ళను విడిచిన చూసిన దేవుడు వారికి విమోచన కలుగు చేస్తూనే ఒక పక్క రెండో పక్క ఆయన వాళ్ళందరినీ పరీక్ష పెడుతూ నడిపిస్తున్నాడు. 70 సంవత్సరాలు అయిపోవచ్చింది. ఇక దేవదూత ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మనవి చేస్తున్నాడు, ఏంటి 70 సంవత్సరాలు అయిపోయింది, ముగింపు వచ్చేసింది, వీళ్ళకి ఎప్పుడు విడుదల అంటే నీకేం తెలుసు, నా హృదయ వేదన నా ప్రజల పట్ల నేను వాళ్ళ మీద అధికమైన ఆసక్తి కలిగి ఉన్నాను, నేను వారిని వాత్సల్యంతో సమకూర్చుకుంటున్నాను అంటున్నాడు. ఎలాంటి వాత్సల్యం ఉందయ్యా నీ దగ్గర అంటే ఆయన 54లో ఒక స్పష్టమైన వాక్యం చూపిస్తున్నాడు. ఏం వాక్యం చూపిస్తున్నాడంటే 54:6 అంటున్నాడు కదా, ఇదిగో నీ దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన ఒక భార్యను పురుషుడు రప్పించినట్లుగా, తృణీకరించబడిన భార్యను, యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లుగా నేను నిన్ను పిలుచుకున్నాను. ప్రజల నిమిషం మాత్రమే నిన్ను విసర్జించాను, కానీ నిన్ను గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చబోతున్నాను. ప్రజల గొప్ప వాత్సల్యంతో సమకూర్చే దేవుడు మన దేవుడు. అయితే మనము ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మన సంచారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన సంచారం జాగ్రత్తగా లేకపోతే ఆయన వాత్సల్యం చూపించాలన్నా చూపించలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఆయన కృపను మనం కూడా పొందుకోలేము. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, తృణీకరించబడిన భార్య, యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లుగా యెహోవానగు నేను నిన్ను పిలుచుకున్నాను. నిమిషం మాత్రమే నేను విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చబోతున్నాను. మహా ఉద్రేకం కలిగి ఒక నిమిషం మాత్రమే నీకు విముఖుడయ్యాను. అంతే కదా, ఒక్క నిమిషంలో వచ్చిన దేవుని యొక్క కోపం 70 సంవత్సరాలు చెరలో ఉండడానికి కారణమైంది. అందుకే అన్నాడు, ఒక్క నిమిషం మాత్రమే నేను నీకు విముఖుడయ్యాను, కానీ నేను నిత్యమైన కృపతో నేను వాత్సల్యం చూపుతున్నాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తున్నాను. ఈరోజు మన విషయాల్లో కూడా మనం ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లలో పడిపోయినా కానీ, ఒకవేళ దేవుడు మనల్ని కొంచెం దూరం చేసినా ఖచ్చితంగా ఆయన మనసు మన చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా అంటే తన ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. ఎవరు పెడతారు? మనం మన పిల్లల కొరకు ప్రాణం పెడతామా? వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఏదన్నా ఆ పరిస్థితుల్లో చేయి దాటిపోయే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ గురించి మనసులో వేదన పడతామే, కానీ మన ప్రాణం పెట్టి వాళ్ళ ప్రాణాన్ని కాపాడతామా?
కానీ దేవుడు సర్వసృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. ఒక యూదులనే కాదు, ఇజ్రాయెల్నే కాదు, అన్ని జాతి అయిన మనల్ని కూడా, అన్ని జాతిగా ఉన్న మనల్ని కూడా అంటున్నాడు కదా. కీర్తన గ్రంథం 138 అధ్యాయంలో 6వ వాక్యంలో అంటాడు ఆయన, యెహోవా మహోన్నతుడైనప్పటికీ కూడా దీనుల్ని ఎడల ఆయన లక్ష్యం ఉంచుతాడంట. కీర్తన గ్రంథం 138 అధ్యాయము 6వ వాక్యం. ఏనంట, ఆయన మహోన్నతుడు అయినా సరే ఒక దీనుని పట్ల ఆయన లక్ష్యం ఉంచే దేవుడు, ఆయన దృష్టి ఉంచే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు, ఆయన వాత్సల్యం చూపించే దేవుడు, ఆయన ప్రేమ చూపించే దేవుడు. ఎంతగా అంటే తన ప్రాణాన్ని పెట్టైనా సరే ఆయన ఎవరి మీదైతే వాత్సల్యం చూపిస్తున్నారో వారిని విమోచించగలిగినంత ప్రేమ చూపించగలిగిన దేవుడు. ఈ రాత్రి మనతో కూడా అదే మాట్లాడుతుంది. నేను మీ ఎడల నేను ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నా, వాత్సల్యం చూపిస్తున్నా. ఇది ఆల్రెడీ అయిపోయింది. కానీ ఈ రాత్రి ఎందుకు చెప్తున్నా అంటే ఇదే వాక్యం చేత ఇక్కడ ఎవరమైనా మనం ఏదైనా బలహీనతల్లో ఉన్నా లేదా ఏదైనా బంధకాల్లో ఉన్నా ఈ వాక్యాన్ని బట్టి ఆదరణ పొందాలని వాగ్దాన రూపంగా నీకు ఇస్తున్నాడు దేవుడు, వాగ్దానంగా నీకు ఇస్తున్నాడు దేవుడు. అబ్రహాము వాగ్దానాన్ని నమ్మి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. శారమ్మ కూడా వాగ్దానాన్ని నమ్మి శక్తి పొందింది. పిలువబడిన దేవుడు నమ్మదగిన దేవుడని అబ్రహాము పిలిచిన దేవుడిని అనుసరించి నడిచిన కారణం చేత ఆ పిలుపును బట్టి అతడు నీతిమంతుడయ్యాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నమ్మిన శారా వృద్ధాప్యంలో కూడా శక్తి పొందడానికి కారకురాలేదు. అంటే ఇక్కడ శక్తి ఇక్కడ ముఖ్యం కాదు, కానీ నమ్మకం ముఖ్యం. మనం ఏ బంధకాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం నమ్మిన దాన్ని బట్టి మనం దేవుని దగ్గర నుండి కృప వెంబడి కృప పొందుతాం. అందుకే ఇదే జకర్యా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు. 9వ అధ్యాయము 12వ వాక్యంలో అంటాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వాక్యంలో స్పష్టంగా చెప్తారు. ఎంత బాగుంటుంది అన్నమాట. బంధకములలో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళారా, నీ కోటలోనికి మీరు మరలా ప్రవేశించండి, అప్పుడు నేను రెండంతల మేలు మీకు చేస్తానని నేడు నేను మీకు తెలియపరుస్తున్నాను. బంధకాల్లో ఉన్నాం, చెరల్లో ఉన్నాం, వేదనలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, కన్నీళ్లతో ఉన్నాం. అయినా సరే మన కోట అనగా క్రీస్తు అనేటువంటి కోటలోనికి మనం ప్రవేశించగలిగిన నాడు ఖచ్చితంగా రెండంతల ఫలం పొందుకుంటాం. యోబు పొందుకున్నాడు రెండంతల ఫలం. బంధకాల్లో ఎంత బంధకాలు అంటే యోబు కంటే ఎక్కువ బంధకాలు మనకు లేవమని, అయినా దేవుడు బతిమాలుతున్నాడు. దేవుడు మనల్ని బంధకాల్లో ఉన్న వాళ్ళారా మీ కోటలోనికి రండి, ప్రవేశించండి. ఈ ఎలగొండ చెప్తున్నాడు, యూదుల గురించి చెప్తున్నాడు. నేను కొంచెం కోపగించినా వాళ్ళందరూ ఏకమయ్యి నా మీద తిరుగుబాటు చేస్తున్నారయ్యా. అయినా సరే నేను వాళ్ళని వాత్సల్యంతో ఏం చేస్తున్నానంట. కాబట్టి నేను వాత్సల్యం కలిగిన వాడినే యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరాన్ని మరలా తిరిగి నేను కడతాను. యెరూషలేములో శిల్పకారుల యొక్క నూలు సాగలాగున్నట్లుగా చేస్తాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. అంటే దాని ఉద్దేశం ఏంటంటే పాడైపోయినటువంటి యెరూషలేమును కడతాను, అక్కడ నా మందిరాన్ని మరలా స్థిరపరుచుకుంటాను, అక్కడ నా వాక్కును మరలా బయలుపరుస్తాను. అక్కడ ప్రజలు బబులోను వచ్చేటప్పుడు అక్కడ ప్రజల యొక్క ఇళ్ళన్నీ కూడా భయంకరంగా కాల్చబడ్డాయి. ఆ మందిరం కాల్చబడింది. ఆ ఇళ్ళన్నీ ధ్వంసమైపోయి నక్కలు పొందుకునే స్థలంగా మారిపోయింది. అలాంటి నక్కలు పొందుకున్న స్థలాన్ని మరలా నేను క్రమంగా చేసి నూలు సాగలాగుతాను. అంటే అర్థం ఏంటంటే మరలా ఇళ్ళన్నీ నేను కట్టిస్తాను, కొలతలేపిస్తాను చక్కగా. అన్నిటినీ పాడైపోయిన ప్రతి దాన్ని నేను బాగు చేయబోతున్నాను అని ఎవరితో చెప్తున్నా అంటే దోత్తో చెప్తున్నాను. ఈరోజు ఎవరితో చెప్తున్నా అంటే మనతో చెప్తున్నాను. నీ పట్ల నేను అలాంటి వాత్సల్యత నేను కలిగి ఉన్నాను. అంత మాత్రమే కాదు, నువ్వు 17వ వాక్యం చూస్తే నీవు ఇంకనో ప్రకటన చేయవలసిందేమనగా ఇక మీదట నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడతాయి. పట్టణాలు ఆయన పట్టణము యెరూషలేములో ఉన్న ప్రతి పట్టణం కూడా మరి ఎక్కువైన భాగ్యము కంటే మంచిగా ఆశీర్వాదంతో నింపుకోబోతున్నాను నేను
ఇంతకు ముందున్న దానికంటే. ఐగుప్తులో ఉన్నప్పుడు చెప్పాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అక్కడికి అన్నట్టుగానే తీసుకెళ్ళాడు. ఇప్పుడు అంటున్నాడు మరి ఎక్కువ కంటే పాలు తేనెలు ప్రవహించే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికంటే అధికమైనటువంటి దీవెన నేను మీకు ఇవ్వబోతున్నా ఈ బబులోని చెర తర్వాత. మనం కూడా అప్పుడప్పుడు ఆత్మీయులు బలంగానే ఉంటాం, పడిపోం కానీ ఆత్మీయతలో ఉన్న కొన్ని శ్రమలు వస్తాయి. ఆత్మీయులుగా ఎదుగుతున్నప్పుడు భయంకరమైన శోధనలు వస్తాయి. ఈ శోధనల తర్వాత మనం ఏంటంటే లోకంలో ఉన్నప్పుడు శోధన వచ్చినప్పుడేమో లోక సంబంధమైన వాటిని అనుసరిస్తాం. కానీ ఆత్మీయతలో శోధన వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం, దేవుడి ప్రభు మా పరిస్థితి అని దేవుని సన్నిధిలో ఉంటాం. కనుక మొదట చేసిన మేలు కంటే దేవుని మీద ఆధారపడినప్పుడు చేసే మేలు రెండంతలుగా ఉంటుంది. అదే యోగు చేసింది. యోగు జీవితంలో దేవుడు చేసిన పని అదే. మొదటగా ఉన్నప్పుడు చక్కగా ఉన్నాడు, 10 మంది పిల్లలు అన్నీ ఉన్నాయి. కానీ దేవుని కొరకు నిరీక్షణ కలిగి సాతానుతో దేవుడు పంతం పెట్టుకొని యోగు నన్ను జయింపజేసే వ్యక్తిగా ఉన్నాడని నమ్మి యోగు పట్ల ఒక నమ్మకత్వం కలిగి సాతానికి చెప్పినప్పుడు సాతాను యోగు యొక్క జీవితాన్ని కుక్కలు చింపిన ఇస్తారంటారు కదా, అలా మార్చేసింది. అయినా సరే యోగు యొక్క నిరీక్షణ విడిచిపెట్టలేదు, విశ్వాసం విడిచిపెట్టలేదు. అందుకని దేవుడు అతనికి 2 అంతల మేలు మరలా కలుగు చేశాడు. ఈ రాత్రి మనకు కూడా అదే చెప్తున్నాడు. నువ్వు ఏదైనా నీ ఆత్మీయ జీవితంలో బంధకాలు వస్తే ఏమాత్రం దిగులు పడొద్దు, చింత పడొద్దు, వేదన పడొద్దు. నీ చింత యావత్తు నా మీద వేయి, నేను దాన్ని సఫలపరుస్తాను. నా మీదేసి నిరీక్షణ కలిగి నీ కోటలోనే ఉండు, నువ్వు బయటికి వెళ్ళగాక నీ కోటలోనే ప్రవేశించుండు, నీ ఆత్మీయతలోనే ఉండు, నీ విశ్వాసంలో ఉండు, నీ నిరీక్షణలోనే ఉండు, నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉండు. నేను నిన్ను మహిమకరంగా మార్చుకుంటా, శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చిపోతున్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన అంటాడు 16వ వాక్యంలో అన్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యత కలిగిన వాడనై నేను యెరూషలేము తట్టి తిరిగి ఉన్నాను. 15వ వాక్యం అంటాడు, నిమ్మలంగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుకున్నాను. ఏ జనులు అంట? అన్ని జనులు వాళ్ళు ఎలా ఉంటారంటే మనకు బాగా తెలుసు. వాళ్ళకి ఏ దిగులు ఏ చింత ఉండదు. మనకంటే ఇక్కడ చూడండి, పొద్దున ఆరాధనలో ఉన్నాం, మధ్యాహ్నం ఆరాధనలో ఉన్నాం, రాత్రి ఆరాధనలో ఉంటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనసు ఊరుకోదు, మళ్ళీ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేనికోసం మనకున్న పరిస్థితులను బట్టో లేకపోతే నిత్యత్వం సంపాదించుకోవాలని ఏదో ఒక విధంగా మనకున్నటువంటి ఆలోచన బట్టి దేవుని సన్నిధిలో పోరాడతాం. కానీ అన్ని జనులకు ఆ విధానం ఉండదు. అందుకే అన్ని జనులు వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందో మనం ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చూస్తే అన్ని జనుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. అన్ని జనుల వల్లే మీరు ఉండొద్దు అంటాడు అక్కడ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యము, అన్ని జనులు నడుచుకున్నట్లు అన్ని జనులు ఎలాంటి వారు అంటే దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, వారు అంధకార సంబంధమైన మనసు కలిగిన వారు. అయితే ఎవరిక్కడ అన్ని జనులు? బబులోని చెరలో ఉన్నారు యూదులు, బబులోనీయులు అన్ని జనులు. బబులోనీయులు వీరిని చక్కగా ఆరాధన కూడా చేసుకొని ఇట్లా ఆత్మీయతలో ఉండనేమట్లా ఇష్టానుసారంగా వారిని ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళ ఇబ్బందులకి భయపడో లేకపోతే ఇంకొక విధానంలో వారు ఆత్మీయతని తగ్గించుకొని లోకానుసారమైన వ్యక్తుల వల్ల మార్చబడుతున్నారు. అందుకని అన్ని జనుల యొక్క పరిస్థితి ఇలా ఉండబోతుంది. వాళ్ళ యొక్క హృదయాలు ఎలా ఉంటే, మీరు అలా ఉండొద్దు, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతున్నాను, మీ మీద నేను వాత్సల్యం కలిగి ఉన్నాను, మీ యొక్క యెరూషలేమును మళ్ళా కడతాను, అక్కడ మందిరాన్ని మరలా సిద్ధపరుస్తాను, మీ దేశంలో మీ కొరకు నేను గృహాలని మరలా సిద్ధపరచున్నట్లుగా నూనె సాగలాగిస్తాను. నేను మీ కొరకు నేను అధికమైన మేలుని మీ కొరకు నేను కలుగు చేయబోతున్నానని అక్కడ చెప్పాడు. చెప్పి అన్ని జనుల వల్లే ఉండొద్దని ఎందుకు చెప్తున్నా అంటే, అన్ని జనుల యొక్క హృదయం అంధకార సంబంధమైన మనసు.
రెండోది, తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత అన్ని జనులు నడుచుకునేవారు. నేను చెప్పిన ఇప్పుడు మన క్రిస్టియన్ మీద ఎంతో వ్యతిరేకతలు వస్తున్నాయి కదా, మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. చెప్పినా ఎందరో చెప్పిన దానికి కౌంటర్గా ఏదో ఒకటి వక్రీకరించి మాట్లాడుతున్నారే కానీ ఏ మాత్రం కూడా వారి మనసు కలిగిన వ్యర్థతనే చూపిస్తారు కానీ అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటి ఆలోచన, ఏం చెప్తున్నారు అనే ఆలోచన వాళ్ళలో రాపుల. అందుకని అలాంటి వాళ్ళతో నీకు సహవాసం, అలాంటి వారి యొక్క ఆచారాలలో నువ్వెందుకు పాల్పొంపులు పొందాలి, అలాంటి వారి యొక్క విధానాల్లో నువ్వెందుకు నడవాలి? నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవు. నువ్వు అంధకార సంబంధమైన అధికారంలోండి విమోచింపబడి నేను ఏర్పరచుకున్న నా రాజ్య నివాసనిగా నేను నియమించుకున్నాను. నా గుణాశయం ప్రచురం చేస్తూ నా సాక్షి ఉండడానికి రాజులైన యాజకు సమూహంగా పరిశుద్ధ జనంగా నేను నిన్ను నియమించుకున్నాను. కనుక అన్ని జనులు అనుసరించినట్లుగా ఆ వ్యర్థత కలిగిన మనసును నువ్వు అనుసరించొద్దు. నువ్వు వేరు అక్కడ ఆ బొబ్బుల నీళ్ళతో మీరు సహవాసం చేయొద్దు. మీ టైం ఇక్కడ అయిపోయింది. మిమ్మల్ని మరలా తీసుకెళ్ళి ఆ యొక్క సియోన్లో మిమ్మల్ని స్థాపించబోతున్నాను. సంఘాన్ని రేపొద్దున ఇక్కడ నుండి తీసుకెళ్ళి పరలోక సంబంధమైన ఆ సార్వత్రిక సంఘంలో స్థాపించబోతున్నారు. ఆ సంఘానికి ఈ రోజున నీవు నేను మనందరం కూడా వారసులం. ఈ వారసత్వం కలిగిన మనము ఈ అంత్యకాలపు దినాల్లో ఎక్కడ కూడా అన్ని జనులు కలిగేటువంటి ఆ అంధకార సంబంధమైన మనస్తత్వం మనం కూడా కలిగి ఉండకూడదు. ఆ వ్యర్థతను మనం అనుసరించకూడదు. దేవుడిచ్చే జీవములోండి వాళ్ళు తొలిగిపోయారంట. అవును, చాలా మందికి అన్ని చేయడం లేదు, సిటీయడం లేదు, యూజడం లేదు, ఏ భేదం లేదయ్యా అని చెప్తే అన్ని జనులుగా వస్తారు కానీ వాళ్ళు కొంతకాలమే నిలబడతారు. ఏ విషయంలో నిలబడతారంటే వాళ్ళకి మేలు జరిగితే, భూ సంబంధమైన మేలు ఏదైనా జరిగితేనేమో చక్కగా ఆ దేవుడు అంటారు. ఏదన్నా వాళ్ళ జీవితంలో పరీక్ష వచ్చిందనుకో వెంటనే దాని నుండి తప్పిపోతారు. ఒక క్రైస్తవుడు అలాంటి వ్యక్తిగా ఉండకూడదు. బ్రతుకుట క్రీస్తే, కాబట్టి ఇంకా అది ప్రతిష్టత. అలా ప్రతిష్ఠించుకొని జీవించమంటున్నాడు దేవుడు. కనుకనే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మనం ఎవరమైనా కావచ్చు, మనం ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, కానీ నిరీక్షణ విషయంలో మన అందరం కూడా, విశ్వాస విషయంలో అందరం కూడా ఒకటే. దేవుని దగ్గర ఏ తారతమ్యం ఉండదు. కనుకే అక్కడ అంటున్నాడు, మీరు అంధకార సంబంధమైన మనసు కలిగిన వారే తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలిగే జీవముల నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించేటువంటి వారి వలె మీరు నడుచుకోవద్దు. వాళ్ళు అలా నడుచుకున్నారు అని ఈ బబులోని చెరలో ఉన్నటువంటి యూదా ప్రజలకు చెప్పి మొదటి దర్శనంలో జకర్యా ద్వారా ప్రజలతో చెప్తున్నారు, మీరు నా తట్టు తిరగండి, ఆ అన్ని జనులు విడిచి నా తట్టు తిరగండి, నేను మీకు అధికమైన మేలు చేయబోతున్నానని. ఈ రాత్రి మనకు కూడా చెప్తున్నారు. ఎక్కడైనా క్రైస్తవులమే, కానీ కొన్ని పరిస్థితులను బట్టి లేదా కొన్ని సందర్భాల్లో మనం కూడా అన్ని జనుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనము అనుసరిస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ చనిపోయిన వాళ్ళ దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర, ఇంకా మెచ్యూరీ ఫంక్షన్ల దగ్గర, ఇవన్నీ భయంకరమైనటువంటి దేవుడికి కోపం రేపేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆచారాలు. అదెందుకు మీకు విడిచిపెట్టమని గద్దించి చెప్తున్నాడు దేవుడు. ఇక్కడేమో అన్ని జనుల నుండి వేరవమంటున్నాడు. ఫిలిప్ పత్రికలో ఇంకొకరు ఉన్నారట. ఫిలిప్ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం చదువుతాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. ఇక్కడేమో నేను మీతో ఉన్నప్పుడు కాక నీ లేనప్పుడు కూడా మీ యొక్క సొంత రక్షణ భయంతో కొనసాగించండి, వణుకుతో కొనసాగించండి అంటాడు. మళ్ళా 14వ వాక్యం వచ్చేలోపే అక్కడేమన్నాడు, మీరు మూర్ఖమైన వక్ర జనాంగం మధ్య నిరపరాధులుగా ఉండాలి. ఏ జనాంగం మధ్య? మూర్ఖమైన. ఎక్కడ దొరుకుతారు వీళ్ళంటే మన పనుల్లో అంటే ఉద్యోగాల్లో అక్కడ దొరుకుతారు, లేకపోతే మన పొరుగు వారి దగ్గర దొరికి ఇలాంటి వాళ్ళు కనపడతారు. మీరు మూర్ఖమైన వక్ర జనాంగం మధ్య నిరపరాధులుగా
నిష్కలంకులుగా అనిందులనైన దేవుని యొక్క కుమారులు అగునట్లుగా మీరందరూ కూడా సనుగుళ్ళు మానుకొని, సంశయాలు మానుకొని సమస్త కార్యాలను చేయండి. ఎందుకంటే అటువంటి జనాంగం మధ్య మీరు జీవవాక్యాన్ని చేతబుచ్చుకొని ఆకాశ జ్యోతుల వలె నాకు కనపడుతున్నారు. క్రైస్తవ క్రిస్టియన్, క్రైస్తవుడు అనేవాడు, నిజమైన ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు అనేవాడు ఇది ఈ చీకట్లో మనం బయటికి వెళ్ళి పైకి తలెత్తి చూస్తే పైన ఉన్నట్టుగా ఆకాశపు జ్యోతులు కనపడతాయి మనకి. పరలోకం ఉన్న దేవుడు ఇక్కడ భూమి మీద చూస్తే నిజంగా క్రీస్తుని అనుసరించి నడిచే వ్యక్తి దేవునికి ఈ వెలుగులా కనపడతారు అక్కడ నుండి. ఎందుకంటే ఈ లక్షణాలు లేకపోతే, ఎలాంటి లక్షణాలు? నిరపరాధులుగా ఉండాలంట, నిష్కలంకులుగా ఉండాలంట, అనిందులుగా ఉండి దేవుని కుమారులు అన్నట్లుగా ఏ సనుగుడు సంశయం లేని వ్యక్తులుగా మనం ఉండి సమస్త కార్యాలు మహిమకరంగా జరిగిస్తే అప్పుడు జీవవాక్యాన్ని చేతపుచ్చుకొని ఆకాశ జ్యోతుల వలె నాకు మీరు కనబడుతున్నారని. దేవుని బిడ్డగా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తుల యొక్క వారి మీద దేవుని యొక్క ఉద్దేశం అది. నువ్వు ఎలా ఉండాలంటే ఆకాశ జ్యోతి ప్రకాశిస్తుంది. నీ ప్రకాశమైన వెలుగు ఇతరులకి వెలుగుగా ఉండాలి, ఇతరులకి ఆదరణగా ఉండాలి, ఇతరులకి క్షేమాభివృద్ధిని కలిగి చేసేదిగా ఉండాలి. ఒకసారి చూద్దామా అది కూడా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యం నుంచి మనం ఎలా ఉండాలంటే ఆకాశ జ్యోతి వల్లే ఉండాలంటే నీలో ఉండాల్సిన గుణగణాలు ఎలాంటివంటే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఒకరిని ఒక్కరు ఆదరించుకొనుడి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధిని కలుగు చేసుకోండి. రెండోది. మూడోది, సహోదరులారా 12వ వాక్యం, మీలో ప్రయాసపడుతూ, లేదంటే మీలనే కన్నా మీ కొరకు ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైగా ఉన్న వారిని, ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేయండి. మన్నన అంటే బుద్ధి చెప్పిన వాళ్ళని మనం ఏం చేస్తాం? యాక్చువల్ తిరస్కరిస్తాం, అసలు ఒప్పుకోం. చిన్నపిల్లలే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు చిన్న పిల్లలు ఏదన్నా అన్నామనుకో తిరుగుబాటు చేస్తున్నారు. అంటే అక్రమ విస్తరించే జనాల్లో మనం ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా చిన్న బిడ్డలోనే వ్యతిరేకత వస్తుంది, తిరుగుబాటు వస్తుంది మనలో. అంటే దేవుడు చెప్పిన వాక్య నెరవేర్పు దినాల్లో ఉన్నాం మనము. అక్రమ విస్తరించడం వలన మనుషుల్లో ప్రేమ చల్లారిపోతుంది అనే దినాలకు వచ్చేసాం కనుక దేవుడు ఎంతో దూరంగా లేడు, ఆల్రెడీ వచ్చేసాడు. అంత దగ్గర కంటే చాలా దగ్గరకు వచ్చేసాడు. ఆ దినాల్లో మనం ఉన్నామని అర్థం చేసుకోవాలి. అందుకని ఒక క్రైస్తవుడిగా, లేకపోతే ఒక విశ్వాసగా, లేకపోతే క్రీస్తు యొక్క స్వరక్తి నుంచి సంపాదించిన బిడ్డగా మనం ఉండాల్సిన లక్షణం ఏంటంటే అక్కడ చెప్తున్నాడు, మీలో లేదంటే మీ కొరకు ప్రయాసపడుతూ ప్రభువునందు మీ కొరకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నించండి. 3. 4వది అంటాడు, వారి పనిని బట్టి వారిని ప్రేమించండి. 4వదిగా 5వదిగా వారిని ఘనంగా ఎంచండి. 6వదిగా ఒకరితో ఒకరు మీరు సమాధానం కలిగి ఉండండి. ఇది క్రైస్తవ్యానికి చివరి దినాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది లేకపోతే దేవుడు ఖచ్చితంగా మనల్ని టెస్ట్ చేస్తాడు. మళ్ళీ మన కన్నీళ్ళు టెస్ట్ చేస్తున్నాడా? ఈ ఇంట్లో లోపం కనపడింది అనుకో, దీనికి మెడిసిన్ వేస్తాడు. మళ్ళీ ఏదో వాక్యం చెప్తే ఎగ్జామ్. కనుకనే ఈ 6 లక్షణాలు ఖచ్చితంగా మనలో ఉండాలి. ఇది అన్ని జనుల్లో ఉండే లక్షణం కాదు, కేవలం క్రీస్తుని ఎరిగిన బిడ్డల్లో ఉండే లక్షణం. ఒకటి ఒకరిని ఒకరు ఆదరించుకునే మనసు క్రైస్తవుల్లో ఉండాల్సింది. అది దేవుడే చెప్తున్నాడు. ఒకరి పట్ల ఒకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. మీ కొరకు ప్రయాసపడి వారిని మన్నించండి. వారి యొక్క పనిని బట్టి వారిని ప్రేమించండి, వారిని ఘనంగా ఎంచండి. ఒకరితో ఒకరు మీరు సమాధానం కలిగి ఉండండి. ఈ సమాధానం మనకు ఎలా వస్తుంది? ఇలాంటి చెప్పడం బాగానే ఉంది, దాన్ని అనుసరించాలంటే ఎలా వస్తుంది? ముందు దేవుని ఆత్మతో మనం సమాధానం కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం కూడా మొట్టమొదటి వాక్యం అదే చెప్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆ మాట చెప్తున్నా.
మొదటి వాక్యం అంటున్నాడు కదా. కాబట్టి ఆ, మీరు సమాధానమును బంధము చేత ఆ. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉమ్. ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మొట్టమొదటిగా ఇన్ని లక్షణాలు మనకు ఉండాలంటే ముందు ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను కలిగించే ఐక్యతను మనం ఎప్పుడైతే దేవునితో మనతో దేవునికి సహవాసాన్ని కలుగజేసే వ్యక్తి ఎవరైతే పరిశుద్ధాత్ముడే. ఆయన లేకపోతే మన వల్ల కాదు. క్రీస్తు లేకుండా పరలోకానికి వెళ్ళడం ఎంత సంభవమో, అలాగనే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి భూమి మీద ఇప్పుడు మనకు తోడుగా అంటే మనం నడిపిస్తున్న వాడే పరిశుద్ధాత్ముడు. ఆయన లేకుండా మనం ఏం చేయలేం. అందుకని ఇక్కడ అంటున్నాడు స్పష్టంగా, సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మీరు కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకుంటూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి దీర్ఘశాంతం, రెండోది సంపూర్ణమైన వినయం, మూడోది సాత్వికం. దీర్ఘశాంతం లేకపోతే ఖచ్చితంగా కోపం ఎక్కువైపోయింది. మనం చిన్న మాట అన్నానని తట్టుకోలేక పాపం ఎక్కువైతే ఖచ్చితంగా ఏదో ఒక పాపంలో పడిపోతాం. రెండోదిగా వినయం. రాత్రి మొన్న ఒక పాస్టర్ గారు చెప్పిన, నటించగాకండి మీరు అంటున్నాడు సంఘాన్ని. నాకు భయం వేసింది అన్న కూర్చోండి. వాక్యం చెప్తా మీరు నటించుకోకుండా ఉండాలి అని చెబుతున్నాడు. అంటే ఏ విషయంలో నటిస్తున్నారంటే కుటుంబాల్లో భార్య దగ్గర భర్త దగ్గర భార్య అంటే నటిస్తారు. ఇంకా అట్లా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆ విషయాలేమో. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే సంపూర్ణమైన వినయం కలిగిన వారుగా ఉండాలి. మూడోది సాత్వికులై ఉండాలి. ఈ అంత్యకాలంలో మనకు ఉండాల్సిన లక్షణాలు. ఈ లక్షణాలు కలిగి మనం కనుక కన్నీళ్ళు ఇడిస్తే దావీదు చెప్పినట్లుగా మన కన్నీళ్ళన్నీ ఆయన దగ్గర గుడ్లో దాచుకొని మొత్తాన్ని పరీక్షించి మనకున్నటువంటి పరిస్థితులన్నిటికీ తగినటువంటి మెడిసిన్ ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఖచ్చితమైనటువంటి దీవెన, ఆదరణ మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. నన్ను ప్రేమించిన వారిని నేను తప్పిస్తాను, నా నామం ఎరిగిన వారిని నేను గనపరుస్తాను, నాకు మొర పెడితే నేను వారికి ఉత్తరమిస్తాను అంటున్నాడు. ఈ రెండవ ప్రత్యక్షతలో దేవుడు యూదులకి కావలసిన సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. ఇక మూడో ప్రత్యక్షత మీద ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. జకర్యా గ్రంథంలోనే 19వ వాక్యంలో ఉంటుంది అన్నమాట. ఈ మూడో దర్శనంలో ఏం జరిగిందంటే 4 కొమ్ములు కనపడతాయి దర్శనంలో. ఏంటి ప్రభువా ఈ 4 కొమ్ములు అని జకర్యా అడిగినప్పుడు జకర్యాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ 4 కొమ్ములు 4 రాజ్యాలకు సంబంధించిన రాజులు. వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజల్ని, యోధా ప్రజల్ని, యెరూషలేము నివాసుల్ని తలెత్తుకోకుండా వాళ్ళని అణిచివేశారు. ఈ 4 కొమ్ములు అలాంటి వాళ్ళు అని చెప్పాడు. మరి ఎట్లా ప్రభావ వీళ్ళ నుండి విమోచన ఎట్లా అంటే అక్కడ 4 కంసాలను చూపిస్తారు రైతులో. ఈ కంసాలు ఎందుకు ప్రభు అంటే, ఒక కంసాలి చేతిలో ఒక బంగారపు బిస్కెట్ ఉందనుకోండి, ఒక బంగారపు కమ్మి ఉందనుకో, ఏం చేస్తాడు, దాన్ని కాల్చి తనకు మనసుకు నచ్చినటువంటి రూపంలోకి ఆ బంగారపు ఆ బిస్కెట్ని కానీ లేకపోతే దాన్ని మలుస్తాడు. తన మనసుకు నచ్చినట్లుగా కాల్చిన తర్వాత మలుస్తాడు. అలాగనే ఈ కంసాలి వల్లే కంసాలు ఎందుకు కనపడ్డారంటే, ఈ 4 రాజులందరినీ కూడా కాల్చి సమూలంగా లయపరచడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయము ప్రజలకు తెలియదు, నువ్వు వెళ్ళి చెప్పు. ఈ నిర్ణయము దేవుని పట్ల దేవునిలో ఉన్న ఈ నిర్ణయము ప్రజలకు తెలియదు, నీకే తెలియపరుస్తున్నాను. ఈ విషయం వెళ్ళి చెప్పు ప్రజలకి. ఈ 4 కొమ్ములు 4 దేశాల నుండి వచ్చారు. 4 దేశాల నుండి వచ్చి నలుదిక్కులు వచ్చి ఈ నా ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ని, యూదులను, యెరూషలేము నివాసులను అందరినీ కూడా భయంకరమైన బంధకాల్లో తీసుకెళ్లారు. కనుక వీళ్ళని నాశనం చేయడానికి నేను కంసాలని నీ వరకు చూపిస్తున్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 4 కొమ్ముల్ని విడిచిపడేసి, ఈ 4 కూడా వీళ్ళు కూడా రాజులే, 4 రాజ్యాలు.
వీళ్ళు వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజల్ని ఎవరైతే బంధించారో వాళ్ళందరినీ కూడా ఈ నలుగురు వీళ్ళ కంసాలు కనుక ఎలాగైతే కాలుస్తాడో అలా కాల్చి సమూలంగా నాశనం చేసి ఆ బంధకాల్లో ఉన్న వారిని విమోచింపబోతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే బబులోని చెరలో మీరు ఉన్నారు కదా, ఇదే ఈ బబులోని రాజ్యానికి చివరి దినాలు. మీరు బబులోని నుండి బయటకు వెళ్ళడం, బబులోని యొక్క రాజ్యాన్ని నలుదిక్కుల్లో 4 రాజులు వచ్చి దీన్ని సమూలంగా నశింపజేయడం ఒకేసారి జరిగింది అని దేవుడు వాగ్దాన రూపంగా అక్కడ జకర్యాకి బయలుపరిచాడు. ఇప్పుడు ఇది విన్నాక ఇజ్రాయెల్ ప్రజల యూదులందరూ కూడా బహుగా సంతోషించి అప్పుడు అందరూ కూడా ఎవరి కుటుంబాలు వాళ్ళు, ఎవరెవరికి సంబంధించిన వాళ్ళు, ఎవరి బంధువులు, ఎవరెవరు ఏ గోత్రానికి చెందిన వారు అందరి లెక్కలేసుకుంటూ సిద్ధంగా ఉండడం ప్రారంభిస్తారు. ఆ సిద్ధం పడిన తర్వాతే అప్పుడు దేవుడు వాళ్ళందరినీ సమకూర్చి 3 బ్యాచ్లుగా 3 సార్లుగా వాళ్ళందరినీ కూడా చక్కగా బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఈ రోజున దేవుడు నన్ను కూడా బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. మనమున్న బంధకాల్లో నుండి, మనమున్న చెరల్లో నుండి, మనమున్న పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకొస్తానన్నాడు. ఎలాగంటే విడవబడిన భార్యను, యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లుగా నేను మిమ్మల్ని రప్పించబోతున్నాను. మీ మీద నేను వాత్సల్యం కలిగి ఉన్నాను. నిమిషం మాత్రమే మీకు మిమ్మల్ని విడిచిపెట్టాను, కానీ నిత్యమైన ప్రభుతో నేను మీకు వాత్సల్యం చూపిస్తున్నాను అంటున్నాడు. ఒకటి, మన కన్నీళ్ళే దీని అంతటికి మార్గం అయితే మన కన్నీరు విడవకోకుండా, మనం దేవుని దగ్గర మొరకట్టుకోకుండా మనలాగానే అన్ని జనులలాగానే ఉన్నామంటే ఇది మాత్రం మన జీవితంలో జరగదు. కనుక ఇక మీద నుండి మన విమోచన కొరకు, మన విడుదల కొరకు ఎప్పుడైతే మనం కన్నీళ్ళు విడుస్తామో, డాక్టర్ దగ్గర బ్లడ్ టెస్ట్ చేయబడినట్లుగా క్రీస్తు యొక్క గుడ్డులో మన యొక్క కన్నీళ్ళని పరీక్షించి సమస్తమైన దుర్నీతి దుష్టత్వం విడిపించి చక్కగా ఆదరించి మనల్ని ఆశ్రయిస్తామంటున్నాడు దేవుడు. అలాంటి కృప కలిగిన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలోనే వర్ధిల్ల చేయను కాక. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములను ఆరోపించుకుంటున్నాను. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. అయా, నీ ఉన్నతమైన కృపతో నువ్వు మహోన్నతుడు అయినప్పటికీ కూడా దీనుల మీద లక్ష్యం ఉంచే దేవుడు. ఈ దీనుల్ని జ్ఞాపకం చేసుకోండి. భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఈ భూమి మీద ఎన్నో మందిరాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ కొంతమందిని ఒక ఫ్యామిలీగా ఏర్పరచుకొని ఇక్కడ ఎందుకు సమకూర్చుకుంటున్నామంటే మమ్మల్ని కూడా విడిచిపెట్టడం నీకు ఏమాత్రం ఇష్టం లేదు ప్రభు. ఒక్క పాప వలన కలిగే రక్షణ ఈ సంఘం ద్వారా, ఇక్కడున్న కుటుంబీకుల ద్వారా, ఇక్కడున్న బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ముఖ్య స్నేహితుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా నీకు మహిమ కలగాలని, అయా మాకు నీ నిత్యత్వం అనుగ్రహించబడాలని మీరు మమ్మల్ని సమకూర్చుకొని ఈ రీతిలో ఇక్కడ సిద్ధపరుస్తున్నారు. కనుక నేను కూడా సిద్ధపడే విషయంలో ఎక్కడ కూడా నా తండ్రి తొలగిపోకుండా, అన్ని జనుల వలె, వక్ర జనాంగం వలె, మూర్ఖమైన జనాంగం వలె ప్రవర్తించుకోకుండా ప్రభు అపోస్తల బోధ వెళ్ళి, సహవాసములు, రొట్టె విరుచుకొని, అయా ప్రార్థించడానికి ఎడతెగిన అనుభవాలతో నా తల్లి నీ మహిమతో నువ్వు దిగి వచ్చే వరకు నీ కొరకు కనిపెట్టేవారుగా, అయా మా కోట్లోనికి మేము ప్రవేశించి నీ నిత్యత్వంలోకి అయా నడిపింపబడేవారుగా, రూపాంతరం పొందే వరకు నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారికి ఉంటూ, ప్రేమ కలిగిన వారికి ఉంటూ నీ అభిషేక పాత్ర మా అందరికీ దయచేయండి. సంఘాన్ని, ఈ సంఘంలో ఉన్న కుటుంబాలని అయా ప్రత్యేకించి సంఘాన్ని నడిపిస్తున్న కాపరిగా నువ్వే పరుచుకున్నావు. తల్లి గర్భంలో ఆయా రూపం వడకు మునిపోయిన వేర్పరుచున్న నీ ప్రియ దాసులు ప్రభు గారు కుటుంబం మీద రేపబడుతున్న ప్రతి పరిస్థితిని నువ్వు ఎరిగిన దేవుడు. శోధన తర్వాత సువర్ణంగా మార్చబడే కృపస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఆ బిడ్డకని ఇక్కడ చేర్చబడిన ప్రతి బిడ్డకును అనుగ్రహించండి. నీ పునరుత్థానపు శక్తితో నింపండి. అల్పమైన నన్ను కూడా మీ బిడ్డల మధ్యలో చేర్చుకొని ఇటు రీతిలో నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ సమస్తమైన జ్ఞానమునకు మించిన నీ సమాధాన పాత్రను మా అందరి మీద కుమరించమని పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.